బీజేపీ అగ్రనేతలంతా అసెంబ్లీకి బీజేపీ అధిష్టానం ఆదేశం. బీజేపీ అధిష్టానం తెలంగాణ మీద దృష్టి పెట్టింది. గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ప్రధాని 2 సార్లు తెలంగాణకొచ్చి కేసీఆర్ మీద యుద్ధం ప్రకటించారు. కేసీఆర్ ఎన్డీఏలో చేరుతానంటే ఎంఐఎంతో అంటకాగే పార్టీని కలుపుకునేది లేదని స్పష్టం చేశానని నిజామాబాద్ సభలో ప్రధాని విస్పష్టమైన ప్రకటన చేశారు. కేటీఆర్ ను సీఎం చేయడానికి సహకరించమని కోరితే ఇదేం రాచరికం కాదు, అయ్యపోగానే కొడుకు ముఖ్యమంత్రి కావడానికి అని అంగీకరించలేదని ప్రధాని ఇందూరులో బాంబు పేల్చారు. దీంతో బీఆర్ఎస్ లో వచ్చిన కుదుపు ఇంకా సద్దు మనగక ముందే ఎన్నికల స్కెడ్యూల్ వచ్చింది. దీనికి తోడు అమిత్ షా కూడా తెలంగాణ కార్యక్షేత్రంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఓ పక్క కేసీఆర్ ను ఇరుకున పెడుతూనే బీజేపీ అంతర్గత సమస్యల మీద దృష్టి పెట్టి ఒక్కొక్కటి పరిష్కరిస్తోంది. అగ్రనాయకులందరినీ అసెంబ్లీ బరిలో దింపాలని అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు తాజా ఎంపీలు, మాజీ ఎంపీలను సైతం పోటీ చేయించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పటిష్టమైన నాయకులైతే అంగబలం, అర్ధబలంతో బీఆర్ఎస్ నాయకులను సమర్థవంతంగా ఎదుర్కోగలరని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అంబర్పేట్ నుండి, ఎంపీ అరవింద్ ను కోరుట్ల నుండి, మరో ఎంపీ సోయం బాపురావును ఆదిలాబాద్ బోధ్ నుంచి, మాజీ ఎంపీ వివేక్ పెద్దపల్లి నుంచి, ఉమ్మడి కరీంనగర్ నుంచి బండి సంజయ్, గోడు నుంచి మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్, గద్వాల్ నుంచి డీకే అరుణ, విజయశాంతి మెదక్ నుంచి, బూర నర్సయ్య గౌడ్ భువనగిరి అసెంబ్లీ నుంచి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి బరిలో దిగబోతున్నారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి ఖమ్మం నుంచి బరిలో దిగాల్సి ఉంటుంది. పార్టీలో కీలక పదవులు కాదు, పార్టీని ఎన్నికల్లో గెలిపించాల్సిందేనంటూ సీనియర్లకు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా కీలక సూచనలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని, ఎలాంటి ఎక్స్క్యూజెస్ అంగీకరించేది లేదని నేతలకు ఇప్పటికే ఓ క్లారిటీ కూడా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కీలక శక్తిగా ఎదగాలంటే నాయకులందరూ కలిసికట్టుగా ఉండటంతో పాటు బలమైన అభ్యర్థులంతా ఎన్నికల బరిలో నిలవాల్సిందేనని పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేద్దాంలే అనుకుంటున్న నేతలంతా అసెంబ్లీ బరిలోకి దింపాలని పార్టీ యోచిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ముక్కోణపు పోటీ నెలకొని ఉండటంతో గెలుపోటముల మధ్య పెద్దగా తేడా ఉండదని, కష్టపడి పనిచేస్తే విజయం పెద్ద కష్టం కాదని పార్టీ కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి. అందుకే అందరినీ ఎన్నికల బరిలో దింపాల్సిందేనని, దిగాల్సిందేనని స్పష్టం చేస్తోంది బీజేపీ హైకమాండ్.